నంద్యాల జిల్లాలోని ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి డాక్టర్ తోట చంద్రశేఖర్ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నంద్యాల జిల్లాకు చెందిన అన్నపురెడ్డి ప్రదీప్, పట్ల సతీష్, మందముల మహేందర్, సామేల్, మాదిగ ఆనంద్తో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన తోట చంద్రశేఖర్ ఏపీ ప్రజలు తెలంగాణ మోడల్ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలియజేశారు. ఇక రానున్న కాలంలో బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నుంచి ఇక తెలంగాణకు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మన తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. తెలంగాణలో జరిగే అభివృద్ధి పనులు అవన్నీ చూసి మన ఆంధ్రప్రదేశ్ ఏమో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. తెలంగాణలో జరిగే అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. గౌరవనీయులైన తోట చంద్రశేఖర్ సారు బీఆర్ఎస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇప్పుడు మన ఏపీలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈ యొక్క ఐటీ రంగంలో అయితేనేమి సామాజిక వర్గాలకు ఏ విధంగా న్యాయం చేకూరుతుందో అదేవిధంగానే మన ఏపీ స్టేట్లో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధి పథంలో ముందుకు సాగినట్లు మన కేసీఆర్ నాయకత్వంలో మన ఏపీ ఇన్ఛార్జ్ అయిన తోట చంద్రశేఖర్ సార్ గారి ఆధ్వర్యంలో ఏపీలో కూడా అధిక మెజార్టీలో ఈ యొక్క ప్రజల వెళ్ళి తీసుకువెళ్ళి ఈ యొక్క బలముగా చాలా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధి పదంలో నడిచే విధంగా రైతు బంద్ అయితేనేమి, దళిత బంద్ అయితేనేమి, ఈ యొక్క దళిత బంద్ అయితే ఏపీ తెలంగాణ స్టేట్లో చాలా దళితులు బాగుపడినారు. అదేవిధంగానే మన ఏపీలో కూడా ఈ యొక్క దళిత బంధులో కూడా తీసుకొచ్చి ఆ యొక్క దళితులకు కూడా ఆ యొక్క ఆర్థికంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క బీఆర్ఎస్